ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మల్ని కాపాడబోయి మీరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. మీరెప్పుడో నన్ను చంపేశారు. నా ప్రాణం పైన మీరు చూడటానికి రాకూడదు. వస్తే నా ఆత్మ శాంతించదు. భోంచేయండి అమ్మాయి గారు. నాకెందుకో ఆకలిగా లేదు. అక్కడ అత్తయ్య దీపక్ల వల్ల అమ్మకి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో ఏమో అని భయంగా ఉంది. మీరు కాస్త ఓపిక పట్టండి అమ్మాయి గారు. ఆల్రెడీ నేను ఆ దీపక్ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను. మీ అనుమానం క్లియర్ చేయడానికి గుళ్ళో సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయమని చెప్పాను. ఉదయాన్నే సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. అక్కడికి వచ్చింది దీపక్ అయి ఉంటే మాత్రం వాడు మనకు దొరికిపోయినట్టే. ముందు మీరు తినండి. రాజు, ఇక్కడ వీళ్ళేమో నా కడుపులో వాళ్ళ మనవడున్నాడు, ముని మనవడున్నాడు అని ఆశలు పెంచుకుంటున్నారు. నా కడుపులో వాళ్ళ వంశోధారకుడు లేడని తెలిసిన రోజున మన పరిస్థితి ఏంటి రాజు? పరిస్థితిని అంతదాకా రానివ్వను అమ్మాయి గారు. మీరు తినండి, అవన్నీ నేను చూసుకుంటాను. ప్లీజ్ రాజు, నాకు భోజనం వద్దు, ఆకలిగా లేదు. నాన్నను అలా చూసినప్పటి నుంచి నా మనసేం బాగోలేదు. మాట్లాడకండి అమ్మాయి గారు. ఉదయం నుండి మీరేం తినలేదు. నాన్న కూడా ఏం తినలేదు కదా రాజు. రే నాయనా, జరుగుతుంది ఇక్కడ? చెప్పండి, మిమ్మల్ని అడిగేది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏటైనది ముచ్చలు? ఈ అమ్మి మనల్ని మోసం చేస్తుందయ్యా. అత్తయ్య వినేసినట్టుంది. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మాయి గారు మనల్ని మోసం చేయటం ఏంటి ముచ్చలు? చేస్తుందయ్యా. అసలు ఈ అమ్మని ఇంట్లోకి రానిచ్చింది తన్ని చూసి కాదు, తన కడుపులో పెరుగుతున్న మన వంశోద్ధారకుడిని చూసి. మీ అందరికీ తెలుసు కదా. కానీ ఆ వంశోద్ధారకుడి విషయంలో తను మనల్ని మోసం చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు ముచ్చలు? అన్నం తిందని మారం చేస్తుందయ్యా. ఉదయం నుండి ఏమీ తినలేదంట. ఇప్పుడు కూడా తినకుండా ఆకలి లేదు అంటుంది. చూడు, మీ నాన్న తినకపోతే నువ్వు కూడా తినవా? ఈ టైంలో తినకపోతే నా మనవడు పరిస్థితి ఏంటి? అమ్మా రూపా, నీకిందాకే చెప్పినాను, నువ్వు బాధపడితే నీ కడుపులో బిడ్డ కూడా ఇబ్బంది పడుతుందని. ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకోమ్మా. చూడరా, తను ఇక్కడ ఉండాలంటే టైంకి భోంచేయాలి, టైంకి చెకప్ చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు నా మనవడు ఆరోగ్యం గురించి మాకు చెప్తూ ఉండాలి. అలా అయితేనే ఇక్కడ ఉండాలి. నువ్వు ఉండు ముచ్చలు. నీ మనవడి మీద నీకున్న ప్రేమ కంటే తన బిడ్డ మీద తనకున్న ప్రేమే ఎక్కువ. అసలే పెద్దయ్య గారి ఆరోగ్యం కూడా బాగోలేదు. ఆ బాధతో కూడా మనసు బాగుండకపోయిండొచ్చు కదా. రే అప్పిగా,
ఆయన ఆరోగ్యం బాలేదని అన్నం తినకుండా ఉంటే ఏమొత్తదిరా? అలా అని ఆయన ఆరోగ్యం కుదుటి పడే వరకు తినకుండా ఉంటే ఎట్టారా? అమ్మా, నీకు కనిపించని బిడ్డ గురించే ఇంత బాధుంటే అమ్మాయి గోరిని కనీ పెంచిన కన్న తండ్రమ్మ ఆయన. తనకు బాధ ఉండటంలో తప్పేంటి? తింటుందిలేమ్మా. ఇదిగో అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మా, నువ్వు కొంచెం తినేసి పడుకో, అందరూ సంతోషిస్తారు. ఒరే అయ్యా, ఆ అమ్మాయి గురికి తినిపించు. మీరు పదండి. మీరు కూర్చోండి అమ్మాయి గారు. పెద్దయ్య గారిని చూసుకోవడానికి ఎవరు అవసరమో వాళ్ళున్నారు. మీ అమ్మగారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మకంతో ఉంటారు. ఇప్పుడు మీరు తినకపోతే నేను ఓడిపోతాను. మీరు తినండి అమ్మాయి గారు. ఒసే పద్మావతి, ఏం చేసినవే? అమ్మా, నీతో మాట్లాడే ఓపిక గాని ఇంట్రెస్ట్ గాని నాకు లేదు. నా మనసేం బాలేదు. మర్యాదగా ఇంటి పోతే చాలా మంచిగా ఉంటది. రేణుక, నువ్వు మాట్లాడితే వెన్నీకి రాలేదు. నేను మాట్లాడనీకి వచ్చిన. తెల్లారి గుడికి వెళ్ళేటప్పుడు దేవతలా వెళ్ళావు, తిరిగి వచ్చేటప్పుడు దెయ్యంలా వచ్చావు. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. లోపలికి వస్తే ఎవడు పట్టుకెళ్ళి వేసేస్తాడో అని బయటే ఉండిపోయాను. అయినా నువ్వు ఒక దేవతవి. నువ్వు ఇంకో దేవత దగ్గరికి వెళ్ళడం నాకు నచ్చలేదు. అందుకే నీ కోసం ఒక గుడి కట్టేయాలని నిర్ణయించుకున్నాను. గుడా? సోదాపు, దేనికొచ్చావో అది తగలడు. ఏం లేదు రేణుక, నీ మనసుకు గాయమైతే గా నొప్పి నా మనసుకు తెలుస్తుంది. స్వచ్ఛమైన గడ్డి తిన్నా కూడా ఎందుకో నా కడుపంతా ఒకటే సౌండ్లు వస్తున్నాయి. అందుకే నీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఏమో అనుకొని వచ్చిన. చెప్పు రేణుక, ఏమైంది నీకు? చూడు, నాకు అసలే మోషన్స్ అయ్యి చెడ్డ చిరాకులో ఉన్నా. ఓకే, నన్ను సతాయించకు. నీకు మోషన్సా? అయ్యో దేవుడా, నా రేణుకాకి ఎందుకు ఇలాంటి కష్టాలను ఇచ్చావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.